గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో మనం ప్రీవియస్ 2 వీడియోస్ ఏంటంటే లైక్ యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేయాలి, అసలు స్టార్ట్ చేశాక ఏం మిస్టేక్స్ చేయకూడదు ఒక వీడియో చేసాము. సో సెకండ్ వీడియో ఏంటంటే అసలు మానిటైజేషన్ అవ్వడానికి లైక్ 1000 సబ్స్క్రైబర్స్ అండ్ 4000 వాచ్ అవర్స్ ఎలా రావాలనేది ఇంకో వీడియో చేసాము. సో థర్డ్ వీడియో ఏంటంటే ఆఫ్టర్ మానిటైజేషన్, మనకి మానిటైజేషన్ అయిపోయాక అసలు ఏం చేయాలి. సో ఆ 1000 సబ్స్క్రైబర్స్ వచ్చేస్తే మనకి యూట్యూబ్ నుంచి మనీ వచ్చేస్తాయా, అసలు తర్వాత ఏం జరుగుతుంది, అసలు మనం ఏం చేయాలి, సో ఇంకా గ్రో అవ్వాలంటే ఎలాంటి టెక్నిక్స్ ఫాలో అవ్వాలని అయితే ఈ వీడియోలో నాకు తెలిసినంత వరకు అయితే నేను చెప్తాను. సో నేను ఇది కూడా ఇదే చేస్తున్నాను. సో నాతో పాటు మీరు కూడా ఇదే ప్రయత్నించండి. సో మీరు కూడా సక్సెస్ అవ్వడానికి ట్రై చేయండి. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్ ద వీడియో. ఫస్ట్ పాయింట్ వచ్చేటప్పటికి కన్సిస్టెన్సీ అనమాట. మీరు వీడియోస్ని రెగ్యులర్గా అప్లోడ్ చేస్తూ ఉండాలి. సో ఒక టైం అనుకోని వీక్లీ ఒక వీడియో అనుకున్నారు అంటే ఆ వీడియోని ఆ వీక్లో ఆ మంత్లో ఆ టైంకి పర్టికులర్గా పెట్టేటట్టు ఉండాలి, అప్లోడ్ చేస్తూ ఉండాలి. సో మీరు వీడియో రెగ్యులర్గా అప్లోడ్ చేసే కొద్దీ యూట్యూబ్ ఆల్గరిథం ఏదైతే ఉందో, సో మీరు ఆ వీడియో అప్లోడ్ చేసేటప్పుడు సో యూట్యూబ్ ఆల్గరిథం స్టడీ చేస్తుంది. సో ఎట్లా అంటే ఈ టైంకి మీరు రెగ్యులర్గా వీడియో పెడుతున్నారు కాబట్టి మీ సబ్స్క్రైబర్స్కి ఆ టైంకి ఆ వీడియో అనేది సో చూపించడానికి ట్రై చేస్తుంది అన్నట్టు. సో మీరు లైక్ మండే ఆర్ ఫ్రైడే సాటర్డే సండే ఏదో ఒక వీక్ అనుకుంటారు కాబట్టి ఆ రోజు ఒక పర్టికులర్ టైం ఈవినింగ్ ఆర్ మార్నింగ్ ఆ టైంకి అయితే ఆ వీడియో రెడీ చేశాను. ముందే రెడీ అయిపోయినా సరే నో ప్రాబ్లం. మీరు ఏంటంటే అక్కడ మనకి షెడ్యూల్ ఆప్షన్ ఉంటుంది. సో ఆ టైంకి అప్లోడ్ అయ్యేటట్టు రెడీగా చేసుకోండి. అండ్ ఒక బ్యాకప్ వీడియో కూడా ఉండేటట్టు చూసుకోండి. ఓకే, ఈ వీక్లో మీకు ఖాళీ ఎక్కువ టైం దొరికింది, సో 2 వీడియోస్ చేయండి. బట్ నెక్స్ట్ వీక్ మీకు టైం దొరకలేదు, అప్పుడు ఆపేయొద్దు. సో ఒక వీడియో ఇప్పుడు అప్లోడ్ చేసి నెక్స్ట్ వీక్ అనేది ఆ సెకండ్ వీడియో అయితే బ్యాకప్గా పెట్టుకోండి. సో అట్లా టైం కుదిరినప్పుడు 1 or 2 వీడియోస్ చేసుకుని సెకండ్ వీడియో ఏదైతే ఉందో అది నెక్స్ట్ వీక్కి బ్యాకప్ పెట్టుకోండి. నెక్స్ట్ వీక్ చేసేది థర్డ్ వీక్ అట్లా కన్సిస్టెన్సీగా వీక్లీ ఒక్కొక్క వీడియో అయినా సరే 2 అయితే 2 సో కంటిన్యూస్గా పెట్టుకోవాలి. 1000 సబ్స్క్రైబర్స్ దాటినాక ఇదైతే ఫాలో అవ్వాలి. సో మీకు పాపులారిటీ వచ్చినాక మీరు ఎలా అయినా ఫాలో అవ్వచ్చు, ఏమైనా చేయొచ్చు, ఎందుకంటే మీ సబ్స్క్రైబర్స్ ఉంటారు కాబట్టి. సో వాళ్ళ కోసం అనమాట, మీరు ఎలా చేసినా సరే చూస్తారు. సో బట్ స్టార్టింగ్లో అయితే మాత్రం ఇదైతే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో కన్సిస్టెన్సీ ఈజ్ ఇంపార్టెంట్ అన్నట్టు. సెకండ్ పాయింట్ వచ్చేటప్పటికి క్వాలిటీ ఈజ్ ఇంపార్టెంట్ దాన్ క్వాంటిటీ. ఓకే, క్వాలిటీగా మీరు వీడియో చేయాల్సి ఉంటుంది. ఎన్ని వీడియోస్ చేశారని ఎంత క్వాంటిటీ చేశారనేది ఇంపార్టెంట్ కాదు. సో చేసిన 1 వీడియో అయినా సరే మీ 100% ఇవ్వండి. ఓకే, 1 or 2 వీడియోస్ లైక్ మీకు టైం ఉంది కదా అని చేయడం కాకుండా సో చేసిన ఒక వీడియో కూడా పర్ఫెక్ట్గా మంచిగా నీట్గా ఎడిట్ చేయడానికి ట్రై చేయండి. సో మంచి లైటింగ్ వచ్చేటట్టు, షేక్ అవ్వకుండా, సో మంచి కొంచెం క్లియర్ వాయిస్ ఉండేటట్టు అట్లా చేయడానికి ట్రై చేయండి. సో ఇదే ప్రాసెస్లో మీరు చేసే కొద్దీ సో ఒక్కొక్క వీడియో ఇప్పుడు ఈ వీక్ చేశారు, సో నెక్స్ట్ వీక్లో సో దీనికంటే కొంచెం బెటర్ క్వాలిటీ ఇవ్వడానికి ట్రై చేయండి. సో అట్లా అనమాట. సో అట్లా మనం ఒక 2-3 months చేసే కొద్దీ సో మీరు ఫస్ట్ వీక్లో ఏదైతే క్వాలిటీ ఉందో ఇప్పుడు థర్డ్ మంత్లో అదే క్వాలిటీ అయితే ఉండదు, 100% చెప్తున్నా. సో స్టార్టింగ్లో ఎవరైనా సరే మిస్టేక్స్ చేస్తారు, సో అది మనకు తెలియదు. సో మనం చేసే కొద్దీ అది ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది, అది క్వాలిటీలో 100% కనిపిస్తుంది అనమాట. సో మీరు ఏం చేస్తారంటే సో క్వాలిటీగా వీడియో చేయడానికి ట్రై చేయండి. సో హరీగా కాకుండా కొంచెం టైం తీసుకోండి, నో ప్రాబ్లం. సో స్క్రిప్ట్ కొంచెం నీట్గా రెడీ చేయండి. సో కొంచెం టైం తీసుకొని మంచి లైట్ వచ్చేటట్టు, కొంచెం మైక్ ఉండేటట్టు, సో బ్యాక్గ్రౌండ్ బాగుండేటట్టు. సో ట్రావెలింగ్ చేసే కొద్దీ ఏంటంటే ట్రావెలింగ్లో కూడా లైక్ ప్రతి పార్ట్ కాకుండా అవసరమైన పార్ట్ చేయకుండా సో యూజ్ఫుల్గా ఏది అనిపిస్తుందో, సో లైక్ ఒక ట్రావెల్ చేస్తున్నప్పుడు ఒక 30 minutes 40 minutes పెట్టకుండా లైక్ 20 minutes అలా పెట్టండి. 10 minutes ఏదైతే అవసరం లేదనుకుంటున్నారో అది కొంచెం ట్రాన్సిషన్స్ పెట్టండి. లేదంటే అదే ట్రాన్సిషన్స్ని మంచిగా అడ్జస్ట్ చేసి అది పెట్టి ఇది పెట్టి చేస్తే సో మీకు మంచి క్వాలిటీగా వస్తుంది చూడడానికి. మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టండి. సో వ్యూవర్స్ అయితే మంచి బ్యాక్గ్రౌండ్ మీకు చూసినప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఇదనమాట. సో వీక్లీ 1 అయినా పర్లేదు. సో క్వాలిటీ ఈజ్ ఇంపార్టెంట్ దాన్ క్వాంటిటీ. ఓకే, సో థర్డ్ పాయింట్ వచ్చేటప్పటికి గివ్ యువర్ సెల్ఫ్ ఫీడ్బ్యాక్ అనమాట. సో మీ వీడియోస్ మీరు ఒక 1 or 2 times అయితే చూసుకోండి కంప్లీట్గా ఎడిటింగ్ అయినాక. సో ఓకే, ఆల్రెడీ షూట్ చేసేసాము, ఎడిట్ చేసేసాము, అంతా అయిపోయింది, అప్లోడ్ చేసేసాము. సో 1 or 2 times మీ వీడియోని చెక్ చేసుకోండి. ఒకసారి చెక్ చేసుకున్నాక మీకేమనిపిస్తుంది, సో ఎక్కడైనా తప్పు చేసినట్టు అనిపిస్తుందా, లైక్ ఎక్కడైనా సరే మిస్టేక్ చేసామనిపించిందా, సో మీకు మీరుగా ఫీడ్బ్యాక్ అనేది ఇచ్చుకోవాలన్నమాట. ఓకే, నెక్స్ట్ టైం ఇది చేయకూడదు మనం, సో ఇది చేస్తే బాగాలేదు, ఫ్రేమ్ బాగాలేదు, లేదంటే యాంగిల్ బాగాలేదు, లేదంటే సౌండ్ బాగా వస్తుంది, నాయిస్ వస్తుంది. సో అది లేనకుండా నెక్స్ట్ వీడియోలో ట్రై చేయాలన్నమాట. సో మీకు మీరుగా ఫీడ్బ్యాక్
ఇది బాగాలేదు, ఓకే నెక్స్ట్ టైం ఇంకో ట్రై చేద్దాం, అట్లా మీకు మీరుగా ఫీడ్బ్యాక్ ఓకే అలా ఇచ్చుకుంటే ఏంటంటే మీకు మీరు లెర్న్ చేసుకునేటప్పుడు చాలా బాగుంటుంది అనమాట. సో మీకు ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది. సో ఫస్ట్ వీడియోకి ఉండేది 3rd మంత్లో పెట్టే వీడియోకి అయితే చాలా డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. డోంట్ వరీ, మీకు 100% అయితే మీరు ఫీడ్బ్యాక్ ఇచ్చుకోవడం వల్ల అయితే సక్సెస్ అవుతారు. యూ కెన్ సీ నా వీడియో స్టార్టింగ్లో చూసేటప్పుడు షేకింగ్ అలా ఉంటాయి, బట్ ఇప్పుడు కొంచెం స్టేబుల్గా అయితే ట్రై చేస్తున్నా. ఇది కూడా పర్ఫెక్ట్ కాదు, సో ఇంకా చేసే కొద్దీ మనం నేర్చుకుంటాం. సో స్టార్టింగ్ డేస్లో ఉన్న ఏదైతే జీరో నాలెడ్జ్ మెల్లగా మనకి పెరుగుతుంది. సో 100% ఎప్పటికీ రాదు, బట్ అలా నేర్చుకునే కొద్దీ సో ఇంకా పెరుగుతూ ఉంటుంది అనమాట. సో ఈ 3 పాయింట్స్ అయితే మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వండి. సో ఫస్ట్ థింగ్ కన్సిస్టెన్సీగా వీడియో అప్లోడ్ చేయడము. సెకండ్ పాయింట్ ఏంటంటే క్వాలిటీ ఈజ్ బెటర్ దెన్ క్వాంటిటీ. సో థర్డ్ పాయింట్ వచ్చేటప్పటికి గివ్ యువర్ సెల్ఫ్ ఫీడ్బ్యాక్ అనమాట. ఈ 3 పాయింట్స్ అయితే మీరు రెగ్యులర్గా ఫాలో అయ్యి వీడియో చేశారు అంటే సో మంచి గ్రోత్ అయితే కనిపిస్తుంది 100%. ఎందుకంటే లైక్ మనం 1000 వచ్చినాక మనం ఎంత ఎఫర్ట్ ఇస్తున్నాము, ఎంత క్వాలిటీకి ఇస్తున్నాము, ఎంత మంచి అవుట్పుట్ ఇస్తున్నాం అనేది వ్యూవర్స్ చూస్తారనమాట. సో అప్పుడే మనకి సబ్స్క్రైబర్స్ గ్రోత్ అనేది కనిపిస్తుంది. సో నేనైతే ఇదే ట్రై చేస్తున్నాను. సో మీరు కూడా ట్రై చేయండి, 100% అయితే గ్రోత్ కనిపిస్తుంది. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వెళ్ళి చూడండి నా పాత వీడియోస్ ఏమైనా నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇంకా ఈ వీడియోకి ఇంతే గాయస్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందాం. అంతవరకు బాయ్.